నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలు డీలిమిటేషన్ పూర్వం ఎలా ఉన్నాయి, డీలిమిటేషన్ పూర్వం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరెవరు గెలిచారు, రూపం మారిన తర్వాత నియోజకవర్గాల పేర్లు మారిన తర్వాత ఎవరు గెలిచారు అనేవి సమగ్రంగా విశ్లేషిస్తూ వస్తున్నాం. అలాగే ఇప్పుడు 2009లో రద్దయిన కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా మనం చెప్పుకోవాలి. చాలా ప్రామినెంట్ ప్లేస్ శ్రీకాకుళం జిల్లాలో ఈ నియోజకవర్గం. తెలుగుదేశం 4 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, మొత్తం జరిగిన ఎన్నికలు 10 సార్లు అయితే 10 సార్లు ఎస్సీలు గెలిచారు. ఇది పూర్వం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా. 1962లో పోతుల గున్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 67లో ఎం సుబ్బన్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 72 వి నరసింహారావు గారు 1972, 78 అండ్ 1972, 1978, 1985 3 సార్లు ఈయన వి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అలాగే 1983, 1989, 1994, 1999 4 సార్లు కూడా నిమ్మక గోపాలరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. అండ్ 2004లో జెన్ని మినతి గొమాంగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం 2009లో రద్దయిపోయింది.